హైదరాబాద్ నగరంలోని అపార్ట్మెంట్ సంస్కృతిలో పల్లెటూరి పండుగ శోభ ఉట్టిపడుతోంది. ముసాపేట్లోని రెయిన్బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీలో మకర సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆధునిక జీవన శైలిలో ఉన్నప్పటికీ మన సంప్రదాయాలను మర్చిపోకుండా నివాసితులందరూ కలిసికట్టుగా పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ మహిళలందరూ ఒకే చోట చేరి సామూహికంగా పొంగల్ తయారు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు రంగురంగుల ముగ్గులు, మరోవైపు ఆకాశంలో పతంగుల విన్యాసాల మధ్య పొంగలి వంటకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. ఇక్కడ కట్టేయండి ఎవ్రీ ఇయర్ ఇక్కడ హైదరాబాద్ నగరంలోని అపార్ట్మెంట్ సంస్కృతిలో పల్లెటూరి సంక్రాంతి పండుగ శోభ ఉట్టిపడుతోంది. ముసాపేట్లోని రెయిన్బో విస్టాస్ గేటెడ్ కమ్యూనిటీలో మకర సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. ఆధునిక జీవన శైలిలో ఉన్నప్పటికీ మన సంప్రదాయాలను మర్చిపోకుండా అక్కడి నివాసితులందరూ కూడా కలిసికట్టుగా పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా అపార్ట్మెంట్ మహిళలు అందరూ కూడా ఒకే చోట చేరి సామూహికంగా పొంగల్ తయారు చేయడం ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచింది. ఒకవైపు రంగురంగుల ముగ్గులు, మరోవైపు ఆకాశంలో పతంగుల విన్యాసాల మధ్య మహిళలందరూ కూడి పొంగలి వంటకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రైట్ సుజాత, రెయిన్బో విస్టాస్ లో అక్కడ వారంతా కూడా సంక్రాంతి పండుగను ఎలా జరుపుకుంటున్నారు? సంక్రాంతి అంటే మనందరికీ గుర్తొచ్చేది హరిదాసులు, గంగిరెద్దుళ్ళు. హైదరాబాద్ లో ఇవి చూడడం చాలా తక్కువగా ఉంటుంది. పల్లె బాట పడితేనే ఇవన్నీ మనకు కనిపిస్తాయి. కానీ రెయిన్బో విస్టాలో మాత్రము ఊరికి వెళ్ళలేదు అన్న లోటు తీర్చడానికి గంగిరెద్దులతో పాటు హరిదాసులు కూడా దర్శనమిస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఎంతో కాలం నుంచి ఆనవాయితీగా వస్తున్నటువంటి సంక్రాంతి పండుగ అనగానే కూడా హరిదాసులు, అదేవిధంగా గంగిరెద్దులు సంక్రాంతి మాసం పెట్టినప్పటి నుంచి కూడా వస్తారు. రెయిన్బో విస్టాలో ఇలా సంక్రాంతి ఆచారాలను పాటిస్తూ సంక్రాంతి పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ రెయిన్బో విస్టాకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాము. ఈసారి ఇక్కడ హరిదాసులు ఏర్పాటు చేయడము, అదేవిధంగా గంగిరెద్దుల్ని తీసుకురావడము ఎలా అనిపిస్తుందో చెప్పండి. ఈ రోజు సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ గంగిరెద్దుల్ని అదేవిధంగా హరిదాసుల్ని తీసుకురావడం ఒక పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కానీ చాలా బాగా చేసామండి, చాలా ప్రతి సంవత్సరం బాగా చేస్తాము, ఈసారి కూడా బాగా చేసాము. చాలా హ్యాపీగా అనిపించేసింది. ముఖ్యంగా ఒక్కసారి మీరు నాతో పాటు రండి. ఈరోజు సంక్రాంతి అని అంటే పొంగల్, ముఖ్యంగా ఆ పొంగల్ కూడా అందరూ కలిసి ఇక్కడ చేయడము ఎలా అనిపిస్తుంది ఒకసారి మనం విజువల్స్ లో చూడొచ్చు. అంటే మకర సంక్రాంతి రోజు పొంగలి చేస్తారు. ఆ పొంగల్ని కూడా ఆనవాయితీగా వీళ్ళందరూ కలిసి కట్టుగా ఈ పొంగల్ని చేస్తున్నారు. బిగ్ టీవీ స్క్రీన్ మీద కూడా ఒకసారి చూడొచ్చు. అంటే అటు నెయ్యితో అదేవిధంగా అందరూ కలిపి ఎంతో చక్కగా ఈ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. చెప్పండి అమ్మా, ఆ కాలంలో ఈ విధంగా చేసేవాళ్ళు, మళ్ళీ మీరు ఆ ట్రెండ్ ని రీక్రియేట్ చేసుకుంటున్నారు. చాలా సంతోషంగా ఉందండి, అంతమందితో కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎలా తయారు చేస్తారు, ఎలా ఉంటుంది ప్రాసెస్? పొయ్యి అంటిస్తామండి, పూజ చేసి తర్వాత పాలు పెడతాము పొయ్యి మీద. పాలు పొంగి పొయ్యిలోకి వెళ్ళిన తర్వాత బియ్యం వేస్తాము. బియ్యం తర్వాత ఇదిగో మీరు చూస్తున్నారు ప్రాసెసింగ్, ఇదంతా ఇట్లా చేస్తాము. చేసి స్మెల్కే మాకు ఆ టేస్ట్ తెలుసు. అవును, ఇదంతా మాదే, మేం చేస్తున్నది, మా ఆర్చి అంతా కలిపి. అక్కడ నిప్పుల మీద చూస్తుంటే చిలకడ దుంపలు కాలుస్తున్నాము, అది సాంప్రదాయం. చిలకడ దుంపలు, వంకాయలు కాల్చి చాలా మంది పచ్చడి చేసుకుంటారు. కట్టెల పొయ్యిలో కాలిస్తే రుచి బాగుంటుంది. ఇలా కట్టెల పొయ్యిలో కాల్చడానికని పొంగల్ అయిపోయినాక చిలకడ దుంపలు, వంకాయలు తెచ్చుకుంటాం అన్నట్టు. పొంగల్లో ఏమేమి వేస్తారండి? చాలా టేస్టీగా స్మెల్ తెలిసిపోతుంది. బెల్లము, పాలు, జీడిపప్పులు, నెయ్యి. ఏంటంటే ఇక్కడ చాలా రెగ్యులర్ గా చేస్తాం అనమాట. నేను ఒక 2-3 ఇయర్స్ నుంచి చూస్తున్నాను, చిన్నప్పుడు ఎప్పుడు చూడలేదు. సో ఇక్కడ అందరు కలిసి జస్ట్ డైరెక్ట్ గా అక్కడ కనిపిస్తోంది కదా, దాని మీద చేస్తాం అన్నమాట.
అక్కడే రా వేసి మిల్క్ వేసి రైసెస్ అన్నీ వేసి చేస్తాము. అంటే మీకు ఆ పాతకాలం రోజుల్లో ఇలా చేసేవాళ్ళు, ఇప్పుడు మళ్ళీ ఇలా చేయడం నాకు అసలు తెలియదు అనమాట. నేను చూడడమే 2-3 టైమ్స్ యాక్చువల్గా. ఇవి నేను ఎక్స్పీరియన్స్ అవ్వలేకపోతున్నాను. ఇవి నేను అసలు యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అవ్వలేదు అనమాట. ఎప్పుడు ఒక 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు ఎక్స్పీరియన్స్. చిన్నప్పుడు ఎప్పుడు విలేజ్కి వెళ్ళలేదు, ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయ్యి చాలా బాగుంది. మొత్తానికి చూసుకుంటే ఈ రోజు పొంగల్ సంబరాలు అనేది అంబరాన్ని అంటాయి రెయిన్బో విస్టాలో. ఒకవైపు పొంగల్, మరోవైపు చిలకడ దుంపలు ఆనవాయితీగా ఆ నిప్పుల్లో కాలుస్తాము. ఇటు గంగిరెద్దులు, అదేవిధంగా హరిదాసులతో సందడి వాతావరణం అయితే నెలకొంది. రాధిక, రైట్, థ్యాంక్ యూ సుజాత.